హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇంట్లో ఈ చట్నీని ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల మినప్పప్పును వేసుకోవాలి. మీ దగ్గర నల్ల మినపప్పున్న వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తొక్క ఒలిచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మీ కారంకు తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఘాటు ఎక్కువ ఉన్న ఎండుమిర్చిని 5 వేసుకుంటున్నాను. మనం ఈ చట్నీని ఎండుమిర్చితోనే ప్రిపేర్ చేస్తున్నాం, అందుకే మీ కారంకు తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి వేసాక ఒకసారి బాగా కలిపేసి ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక 4 నుంచి 5 టమాటాలను పొడువుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గటం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయాక గుజ్జుగా అయ్యాక ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండు వేసాక మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో ఈ టమాటా పేస్ట్ని వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీలో సాల్ట్ చాలకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చట్నీలోకి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడాక ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యాక ఈ తాలింపును చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపులోకి కరివేపాకు ఆవాలు సరిపోతుందండి. మీకు నచ్చితే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేసేటప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ బోర్ కొడితే ఒకసారి ఇలా టమాటో చట్నీని ప్రిపేర్ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన దాన్వితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.